సో మీరు సూపర్ 6లో ఉన్నటువంటి పెన్షన్ మొదటి రోజే ఇచ్చారు. అమ్మఒడి మాత్రము, తర్వాత రైతు భరోసా పథకం, దాంట్లో మీకు ఏదైనా పేర్లు ఉండొచ్చు ఈ ప్రభుత్వానికి, అవి మాత్రం దానికి గైడ్ లైన్స్ లేవు, ఇంతవరకు ఇవ్వలేదు. అంటే పెన్షన్ ఏమో 1వ తారీఖు ఇచ్చడంలో అంతర్యం ఏమి, ఇవెందుకు ఇవ్వలేదు? పెన్షన్ అనేది, జీతం అనేది 1వ తారీఖు లేకపోతే 2వ తారీఖులలో ఖచ్చితంగా అందరికి ఎలా అయితే ఇచ్చారో, జీతాలు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇది మన తల్లికి వందనం అకాడమిక్ ఇయర్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాను అని చెప్పినప్పుడు మరి దానిపైన ఏమన్నా గైడ్ లైన్స్ ఇచ్చారా? లేకపోతే మీరు ఏమన్నా సర్వే చేసి ఎంతమంది పిల్లలు ఉన్నారని ఏమన్నా తెలుసుకున్నారా? లేకపోతే స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 month అయితే. సో దానిపైన ప్రభుత్వం కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, లేదా మీరు కావచ్చు, ఏదన్నా మీకు గైడ్ లైన్స్ వచ్చింటే చెప్పాలనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతూ వస్తున్నారు, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, స్కూల్లో మిడ్ డే మీల్స్ పెడుతూ వస్తున్నారు. పూర్తిగా గత ప్రభుత్వంలో ఉండే వాళ్ళను తీసేశారు. సరే, ప్రభుత్వం మారింది, తీసేసుకోవచ్చు అనేది ఎక్కడ లేదు, కానీ తీసేశారు. ఓకే, వాటెవర్. కానీ చాలా సబ్స్టాండర్డ్